మై ఛానల్. గాంధీ గేమ్ గురించి తెలుసుకుందాం. 1919 నుండి 1947కి మధ్య జరిగిన గాంధీ యొక్క సక్సెస్ఫుల్ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. 1919 నుండి 1947 వరకు జాతీయోద్యమానికి ఏకైక నాయకుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అందుకే భారతదేశ జాతీయోద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు గాంధీ శకం లేదా గాంధీ యుగంగా అభివర్ణించడం జరుగుతుంది. వ్యక్తిగత జీవితం గురించి అంటే పర్సనల్ బయోడాటా గురించి. పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అక్టోబర్ 9 1869లో జన్మించాడు. తల్లి పేరు పుత్లీబాయి, తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. ఈయనకు ఆదర్శం ఏమిటంటే శ్రీరాముడు. ప్రియమైన భోజనం ప్రియమైన భజన వైష్ణవ జనత తేనే కహియే. గాంధీజీ ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవమని సూచించింది ఎవరంటే మంజినవే. ఇంగ్లాండ్ పంపడానికి గాంధీజీ అయితే 3 వాగ్దానాలు చేయించిన వ్యక్తి బెచర్జీ స్వామి. ఇంగ్లాండ్ పంపడానికి గాంధీజీ బ్రిటన్ వెళ్ళడానికి సహకరించిన జైన సన్యాసి వృషభనాథానంద. ఇంగ్లాండ్లో గాంధీజీకి వసతి కల్పించిన వారు ప్రాణ్జీవన్ మెహతా. గాంధీచే వాదించబడి ఓడిపోయిన కేసు మమ్మీబాయి యొక్క స్మాల్ కాజ్ కేసు. గాంధీజీ 1888లో ఇంగ్లాండ్ వెళ్ళి బారెట్లా అభ్యసించాడు. బారెట్లా పట్ట పొందిన గాంధీజీ భారతదేశం వచ్చినది మళ్ళీ తిరిగి బారెట్లా పొంది వచ్చినది ఏంటంటే 1891లో భారతదేశం వచ్చిన గాంధీజీ చేపట్టిన వృత్తి న్యాయవాద వృత్తి. ఓకే, తర్వాత ప్రేరణ కలిగించిన గ్రంథాలు. గాంధీజీ గారికి ప్రేరణ కలిగించిన గ్రంథాలు ఎథిక్స్ ఆఫ్ డైట్ హార్వర్డ్ విలియమ్స్, ద పర్ఫెక్ట్ అండ్ ఆయిట్ కింగ్ ఫోర్డ్, మ్యాక్సిమ్ గోర్కీ రచన ద మదర్, హిందూ మతం గ్రంథం భగవద్గీత. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. హెన్రీ డేవిడ్ థోరో రచన సివిల్ డిసోబీడియన్స్ శాసనోల్లంఘన ఉద్యమం. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ బుక్ ద్వారానే కదా మనకు శాసనోల్లంఘన ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఈ సివిల్ డిసోబీడియన్స్ బుక్ రచించింది ఎవరు అంటే హెన్రీ డేవిడ్. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. గాంధీజీ దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్వాల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు థోరో యొక్క ఈ రచనకు ప్రభావితుడై భారతదేశంలో ఈ పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టాడు. గాంధీజీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు పఠించిన పుస్తకాలు లైట్ ఆఫ్ ఏసియా, ఎడ్విన్ అర్నాల్డ్, కీ ఆఫ్ థియోసోఫీ, మేడం బ్లవాట్స్కీ, లియో టాల్స్టాయ్ రచన ది కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ విత్ ఇన్ యూ. ఇవి 3 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు జాన్ రస్కిన్ గ్రంథం ఆన్ టు ద లాస్ట్. దక్షిణాఫ్రికాలోని పోలాక్ అనే వ్యక్తి ఈ పుస్తకంను గాంధీకి ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని గాంధీజీ సర్వోదయ అనే పేరుతో గుజరాతీ భాషలోకి అనువదించాడు. ఈ గ్రంథం ఆధారంగా ధర్మకర్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సమాజ శ్రేయస్సులోని వ్యక్తి శ్రేయస్సు ఉంటుంది. జీవనాభివృద్ధి కోసం చేసే శ్రమలన్నింటికీ సమ విలువ ఉంటుంది. శ్రమతో కూడిన జీవితమే వాంఛనీయమైన జీవితం. ఈ నోట్: రాజకీయ గురువు గోఖలే, గాంధీ తాత్విక గురువు టాల్స్టాయ్, కన్సైన్స్ కీపర్ వచ్చేసి రాజగోపాలాచారి, శిష్యురాలు హీరాబెన్. మనకు చాలా గుర్తుపట్టుకోవాల్సిన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రాజకీయ గురువు గోఖలే, గాంధీజీ తాత్విక గురువు టాల్స్టాయ్, కోసైన్స్ కీపర్ వచ్చేసి రాజగోపాలాచారి, శిష్యురాలు హీరాబెన్. గాంధీజీ గారి యొక్క బిరుదులు. జాతిపిత ఎవరిచ్చారంటే సుభాష్ చంద్రబోస్. మహాత్మా అనే బిరుదు ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. బాపూజీ బిరుదు ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ. ఈ 3 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. జాతిపిత అనే బిరుదు ఫాదర్ ఆఫ్ ద నేషన్ సుభాష్ చంద్రబోస్ గారు. మహాత్మా అనే బిరుదు ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. బాపూజీ అనే బిరుదు ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ. గాంధీ గారు స్థాపించిన
పత్రికలు యంగ్ ఇండియా ఇంగ్లీష్ పత్రిక, హరిజన్ గుజరాతీ పత్రిక, నవజీవన్ గుజరాతీ మాసపత్రిక. హిందీలో కూడా నేర్చుకున్నాను అనమాట. యంగ్ ఇండియా ఇంగ్లీష్ పత్రిక, హరిజన్ గుజరాతీ పత్రిక, నవజీవన్ గుజరాతీ మాసపత్రిక. రెండు ఇవి మనం నవజీవన్ లాస్ట్లో ఎన్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకొని ఎన్నునే ఉన్నాయని గుజరాతీ భాషలో అనుకో, రెండే ఉన్నాయి కాబట్టి గుజరాతీ భాష. యంగ్ ఇండియా ఇది ఇంగ్లీష్ పత్రిక, ఒకటే